హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు చింతపండు పులిహార సేమ్ గుళ్ళో పెట్టే విధంగా చూపించబోతున్నాను. తిరుమల ప్రసాదం లాగే ఉంటుంది టేస్ట్ అనేది. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1.5 గ్లాస్ రైస్కి అయితే సరిపోతుంది. ఇలా 6 అవర్స్ పాటు నానబెట్టుకుంటే మనకు చింతపండు అనేది నీట్గా నానిపోతుంది. ఇక్కడ నేను చూపించిన కొలతలతో చేస్తే మీకు టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చింతపండు అనేది ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి నీట్గా. అప్పుడే మనకి చింతపండు ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎక్కువ రైస్ తీసుకుంటే ఎక్కువ చింతపండును అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు అయితే 1.5 గ్లాస్ రైస్కి అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం చింతపండును అయితే ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఫైనల్గా చింతపండు ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను రైస్ ఉడికించడం చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సో ఫైనల్గా నేను రైస్ అయితే ఉడికించుకొని ఇలా చల్లార్చుకుంటున్నాను. రైస్ చల్లారేలోపు మనం కొద్దిగా మసాలా అయితే తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను, అదేవిధంగా కొంచెం మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. సో ఇక్కడ నేను నీట్గా ఇలా అయితే వేయించుకుంటున్నాను. ఇలా నీట్గా వేగిపోయాయి. సో వీటిని నేను నీట్గా చల్లార్చుకొని ఇలా మిక్సీ జార్లో అయితే మెత్తగా పౌడర్ అయితే పట్టుకోవాలి. ఇలా నేను మొత్తం ఫైనల్గా పౌడర్ అయితే పట్టుకున్నాను. ఈ పౌడర్ అంతా ఇలా ముందుగా చల్లార్చి ఉంచుకున్న రైస్లో అయితే వేసేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి మసాలా ఫ్లేవర్ అనేది పడుతుంది. దీన్ని కలిపేసి పక్కన ఉంచేద్దాం. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 1 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా గ్రౌండ్ నట్స్ కూడా వేసుకున్నాను. 2 స్పూన్లు జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు కలిపి ఉంచుకున్నవి మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. మంట అనేది సిమ్లోనే ఉంచుకొని మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. మీకు జీడిపప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మొత్తం వేగిపోయాయి. ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో ఈ మొత్తం వేసేసుకుందాం. అదే ప్యాన్లో తిరిగి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా పట్టి ఉంచుకున్న చింతపండు ప్యూరీ ఉంది కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకొని మనం మంట అనేది ఇప్పుడు హైలోనే పెట్టుకొని నీట్గా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా క్యాప్ పెట్టేసుకొని ఇలా 2-3 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసాక నీట్గా ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి. హైలోనే పెట్టుకోండి మంట అనేది. సో ఇలా ఒక్కసారి కానీ మీరు చింతపండు పులిహార ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇదనేది స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఈ గణేష చతుర్థికి మీరు కూడా ట్రై చేసి ఆ స్వామికి ప్రసాదంగా పెట్టి చూడండి. సో ఇలా నేను 2 రెమ్మల కరివేపాకు రెమ్మలను కూడా వేసుకున్నాను. అదేవిధంగా చిటికెడ ఇంగువ వేసుకున్నానండి. ఇక్కడ నా దగ్గర ఎవరెస్ట్ ఇంగువ అయితే ఉందండి. ఇంగువ ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే ఇంగువని స్కిప్ చేసేయచ్చు. సో ఇలా ఫైనల్గా ఆయిల్ తేలే టైంలో మనకి చింతపండు ప్యూరీ అనేది ఉడికిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో ఈ చింతపండు మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని నీట్గా అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ అయితే లిమిట్గా వేసాను. మీరు సాల్ట్ ఎక్కువ తినే పని అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం నీట్గా అయితే ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది. సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంది, తిరుమల గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంది టేస్ట్ అనేది. ఈ వినాయక చవితికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. సో మీకు అర్థమయ్యే విధంగా చూపించానని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.